వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్. ఈరోజు వీడియో వచ్చేసి వీగన్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు సోయా చంక్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి, ఇంకా 2 వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న 2 అల్లం కొమ్ములు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 అరటికాయలు తీసుకొని వాటిని కూడా బాయిల్ చేసుకొని 4 ముక్కల కింద కట్ చేసుకొని పైన తొక్కని పీల్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకున్న అరటికాయల్ని అందులో వేసుకొని బాగా స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ సమయంలో ఒక ప్లేట్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టిన పిండిని తీసుకొని చిన్నగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రాసించుకున్న ప్లేట్లోకి ఈ ముద్దను తీసుకొని చేప షేపు లాగా మనం తయారు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మధ్యలో హోల్ పెడుతున్నాను చేపలాగా కనిపించడానికి. ఈ విధంగా మొత్తం పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్ సూజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా తయారు చేసిన చేప ముక్కల్ని తీసుకొని అందులో కలుపుకోవాలి. ఈ విధంగా ముందు వెనకాల కలుపుకోవాలి. దీనివలన క్రిస్పీగా ఉంటుంది ఫిష్ అనేది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైనంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ముందు వెనక తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మన వీగన్ ఫిష్ ఫ్రై అయితే తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.